కి స్వాగతం. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో దళిత యువకులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే దళిత యువకుల దాడిపై సమగ్ర విచారణ జరిపి పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్పీ సెల్ నాయకులు చాట్ల వెంకట సుబ్బయ్య తెలిపారు. శనివారం ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాల మహనాడు నేతలు మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు ఎక్కువయ్యాయని ఆరోపించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అవాస్తవమన్నారు. గత ప్రభుత్వంలో దళితులపై దాడులు, హత్యలు జరిగాయని, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ మొదలుకొని కావలి కరుణాకర్ లాంటి వారిపై అమానుషంగా దాడులు జరిగాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు జరిగినప్పుడు వారికి అండగా నిలిచింది సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మాల మహనాడు నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి దోషులు ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు చాట్ల వెంకట సుబ్బయ్య. నేను జిల్లా ఎస్ఎస్ఎల్లో లీడర్గా పనిచేస్తున్నాను, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం పత్రికల్లో కూడా దళితులు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి, రక్షణ లేకుండా పోయిందని చెప్పని కొంతమంది దళిత సోదరులు ప్రతినిధులు పత్రికా సమావేశం పెట్టి కొంచెం నిన్న మొన్న మాట్లాడడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఈ రాష్ట్రంలో ఎంత దమనకాండ జరిగిందో అందరూ తెలిసిన విషయం. ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల పరిపాలన చూసుకుంటే దళితులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగల. ఇటువంటి సున్నితమైన సమస్యని వెనక నుండి ఒక అత్యంత రాజకీయ పలుకుబడిన శక్తులు దళితుల మధ్య చుచ్చు పెట్టే దానికోసం నిన్న ముత్తుకూరు మండలంలో జరిగినటువంటి దళిత సోదరులకు సంబంధించినటువంటి ఒక సంఘటనని ప్రభావితం చేస్తూ అనేకమైనటువంటి పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో చూసాం. అసలుకి ముత్తుకూరు మండలంలో దళిత సోదరుల సంఘటన విషయం వస్తే వాళ్ళు వెంకటాచలం మండలం గుడ్డూరు వారిపాలెం పంచాయతీ వెంకటరెడ్డిపాలెం వెళ్ళి అక్కడ ఆ దళిత సోదరులను కానీ, తర్వాత అక్కడ ఒక బీసీ సోదరుడు అని వేణు అనే వ్యక్తిని ఒక వ్యక్తి ఆ బిడ్డను పట్టుకొని అంటే వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళు ప్రతి దాడులు చేయటం, దీని మీద పోలీసు కేసులు నమోదు అవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన స్థానికంగా ఉన్నటువంటి దళిత సోదరులు సంఘాల నాయకులు వాదాల వెంకటరమణ, కొక్కోల రఘు అనే సోదరులు ఇద్దరు కలిసి నేను ప్రెస్ మీట్ పెట్టారు. ఏమంటే చూపించే పేపర్ చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవడం లేదు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళందరూ చూశాను. నెల్లూరు జిల్లాలో ఈ జిల్లా చరిత్రలో గతంలో మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు దళితుల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి ఆ జీవితాలు దారిపోతున్నారు. ఎంతోమంది పెద్ద పెద్ద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా దళిత ఉద్యమాల కోసం పనిచేస్తున్నారు. అది చరిత్ర. కానీ ఇప్పుడు ఈ 30-40 సంవత్సరాల మధ్యకాలంలో ఈ జిల్లాలో ఏ దళితులకి చాలా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు, వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా స్పందించేది సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది నేనే మేరపాలన కోసం పార్టీ పాలన చెప్పడం కాదు. ఈ జిల్లాలో 3 ఉదాహరణలు చెప్తున్నా మీకు. మన ఉదయగిరి నారాయణ అనేటువంటి దళిత సోదరుని అన్యాయంగా పోలీసు కస్టడీలో తీసుకొని కొట్టి ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించి గురిస్తే దాని మీద ఆయన గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిగా పోరాడు. నేషనల్ ఎస్ఎస్టీ కమిషన్, స్టేట్ ఎస్ఎస్టీ కమిషన్ మొత్తం పోరాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ రక్షణ నిలిచాడు. ఆనాటి మంత్రిగా ఉన్న కాకాని కోదండి గారు తన రాజకీయ పలుకుబడితో పోలీసు వ్యవస్థను మొత్తం రిమోట్ కంట్రోల్లో పెట్టుకొని ఆ దళిత కుటుంబానికి అన్యాయం చేయకపోతే ఎదుర్కొని ప్రతిపక్షంలో ఢిల్లీకి వెళ్ళి పోరాడి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేశాడు. అదేవిధంగా కావల్లో కరుణాకర్ అనే సోదరుని కూడా అక్కడ వైసీపీ నగర నేత ఇబ్బంది పాలు చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబాన్ని నారా లోకేష్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ కుటుంబానికి రక్షణ నిలిచాడు. అదేవిధంగా ఈ మునుగోలు మండలంలో షిఫ్ట్ ఆపరేటర్ భానుచంద్ర అనే కుర్రోని తీసేస్తే ఒక పెద్దరెడ్డి గారు ఆయనకు అనుకూలంగా పనిచేయలేదని ఒక భానుచంద్ర షిఫ్ట్ ఆపరేటర్ పెట్టేస్తే ఎస్పీడీసీఎల్ కాడ ఆ జిల్లా ఎస్సీ వాళ్ళకి అండగా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు తెలిసి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఆ కుర్రోడికి మళ్ళీ ఉద్యోగం ఇచ్చాడు. అంటే ఇప్పుడు చెప్తున్నానంటే
జిల్లాలో దళితులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈరోజు దళితులు ఎంతోమందికి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎన్నో వాహనాలు ఇప్పించిన సంఘటన మనందరూ తెలుసు. ఆకాంక్ష గోవర్ధనుడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక గిరిజన నేత యొక్క కారును అడ్డదుడ్డంగా పోలీసులు పంపించి ఏదో ఈఎంఐలు కట్టలేదు, లోన్ రికవర్ కాదని చెప్పని దారుణాన్ని పనులు చేసి హింసించాడు. వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది దళితులు అన్యాయంగా బలైపోయినారు. ఈరోజు దళితులకు సంబంధించినటువంటి భూములు ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి. రెండు ఉదాహరణలు మీకు తెలియజేస్తున్నా. ఒకటి, వెంకటాచల మండలంలో సర్వేపల్లి మెయిన్ విలేజ్లో గిరిజలకు సంబంధించిన భూమి 6 ఎకరాల చిల్లర వైసీపీ నేతలు అమ్మేశారు. అది తొందరలో విచారణ జరుగుతూ ఉంది. అదేవిధంగా మునుగోలు మండలం కొమ్మలపూడి గ్రామానికి సంబంధించి ఒక వైసీపీ నాయకుడు ఆ గిరిజన హైవే పక్కన ఉన్నటువంటి గిరిజన గతంలో ఇప్పుడు వచ్చినటువంటి పట్టాలను రద్దు చేపించి అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాటి 9 ఎకరాల దాకా గందరగోళం చేస్తే వాటి మీద వెంటనే తనము స్వయంగా విజిట్ చేసి సంబంధిత అధికారులు ఆదేశాలు ఇచ్చి విచారణ చేయమని చెప్పని తెలియజేశారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే జిల్లాలో దళితులైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, మైనార్టీలైనా ఎవరికైనా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళు ఎవరికైనా సరే సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలబడి పోరాడి అంతిమంగా వాళ్ళకి న్యాయం చేసే వరకు చూసేటువంటి వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈరోజు ముత్తుకూరు ఘటన చాలా సున్నితమైన సమస్య, చాలా బాధాకరమైన సమస్య. దాని మీద నేను ఈరోజు కోరుతా ఉన్నా ఆ సమస్య మీద